మొత్తం మీద అమెరికా యుద్ధంలో విచిత్రమైన ఓటమి అది. ఒకటి హార్ముజ్ జలసంధి ప్రశాంతంగా ఉన్నదాన్ని తీసుకెళ్ళి ఇరాన్ ఒకటి చేతిలో పెట్టింది. ఇప్పుడు లేదులే కొద్దిగా ఆళ్ళతో కూడా పంచుకో ఒమెన్తో అని చెప్తోంది. అది ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు ఇరాన్ మీద ఆయిల్ ఆంక్షలు ఎత్తేసింది, రష్యా మీద ఆయిల్ ఆంక్షలు ఎత్తేసింది. ఇంతకుముందు దశాబ్దాలుగా ఇరాన్ మీద పెట్టింది, అట్లాగే 4-5 ఏళ్లుగా రష్యా మీద పెట్టింది. ఇప్పుడు ఆ రెండింటి మీద ఎత్తేసింది. ఇప్పుడు ఆ రెండు వేల కోట్లు కాదు లక్షల కోట్లు సంపాదించుకుంటారు. వాళ్ళకి అలా పెరగడం వల్ల నష్టపోయేది ఎవరు? గల్ఫ్ దేశాలు, అమెరికా. ప్లస్ గల్ఫ్ దేశాలది దెబ్బతినటం వల్ల. అంటే చివరికి ఇరాన్ని బలోపేతం చేసింది, రష్యాని బలోపేతం చేసింది, తను ఓడింది, తనని నమ్మినటువంటి గల్ఫ్ దేశాలని ఓడించింది. ఇది విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు ఇరాన్కి మనం ఆయిల్ పేమెంట్స్ రూపాయల్లోనే ఇస్తాం, డాలర్లలో కాదు. అదే సందర్భంలో రష్యా, ఇరాన్ ఇద్దరూ కూడా డాలర్లలో కాకుండా రూపాయల్లోనే కార్యకలాపాలు నడుపుతారు. రేపు ఏమన్నా ఆ షరతు పెడతాడేమో, మీరు డాలర్లలోనే వ్యాపారం చేసుకోవాలి అని.